సూపర్ హిట్ వేడుకకు అనంతపురం వేదిక కావడం చాలా సంతోషకరమని ప్రభుత్వ విప్ శ్రీనివాసులు అన్నారు. పార్టీ అభివర్వాదం నుండి ఈ జిల్లాకు చెందిన బడుగు బలహీనత వర్గాలు ఎల్లప్పుడూ టీడీపీని చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలంగా కోరుకునేవారని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరాచకాన్ని ప్రజలు చూశారని, అందువల్ల ఎవరు కూడా అన్నదాత బృందానికి మద్దతుగా పోరాటానికి వెళ్లలేదన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విస్ కాల్వ శ్రీనివాసులతో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రాన్ని ప్లాన్ చేసింది. రేపు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అదేవిధంగా ప్రభుత్వ విప్ మన దగ్గర ఉన్నారు. ఏర్పాట్లు ఎలా ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అనంతపురం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఉంది మీ ఫీలింగ్? అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకోవడానికి తొలి వేదిక ఈ వేడుక అనంతపురం కావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీని ఆదరిస్తున్న బలహీన వర్గాల వాళ్ళు కానీ, లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ప్రాంతం బాగుపడిన నేపథ్యంలో లబ్ధి పొందిన రైతులు కానీ, యువకులు కానీ, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వాన్ని బలంగా కోరుకునేవాళ్ళు. ఇట్లాంటి గడ్డపైన 15 నెలల్లో జరిగిన మంచిని చెబుతూనే రానున్న 4 సంవత్సరాల కాలంలో చేసే సంక్షేమాన్ని, చేయబోయే అభివృద్ధిని, వీటన్నిటినీ ప్రజలకు చెప్పుకోవడానికి ఇదొక వేదిక. ఇంత పెద్ద కార్యక్రమం అనంతపురంలో జరగడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. లక్షల సంఖ్యలో ప్రజలు, 3 పార్టీలు, కూటమి పార్టీలకు సంబంధించిన నాయకుల, కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతూ ఉన్నారు. అంటే అనతి కాలంలోనే ఎంతో చేసిన ప్రజలు కానీ ఒక పండుగలో దీన్ని నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీ నేతలైతే అంటే అన్నదాతలను నెట్టేట్టు ముంచారని చెప్పి అన్నదాత పోరుకి పిలుపుచ్చిన పరిస్థితిని మీరు ఎలా చూస్తారు? అందుకనే ఎవరు పోలేదు కదా. అన్నదాత పోరులో పాల్గొన్న అన్నదాతలు ఎంతమంది, వైసీపీ కార్యకర్తలు ఎంతమంది అంటే అన్నదాతలు ఎవరు రెస్పాండ్ కాలే వైసీపీ పిలుపులకి. ఎందుకంటే 5 ఏళ్ళ అరాచక పరిపాలన చూశారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డనని చెప్పి రాయలసీమ భవిష్యత్తును నాశనం చేశాడు. హంద్రీనివా కాలువను 10,000 క్యూసెక్కులకు పెంచుతానని జరిగే పనులు ఆపేసి అనంతపురం జిల్లాకు అన్యాయం చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి. కాబట్టే ఈరోజు ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇవ్వలే ప్రజలు. ఇంకా సిగ్గు లేకోకుండా రైతు పోరు, ఆ పోరు, ఈ పోరు అంటే ఉపయోగం ఏముంటుంది? నీకు ప్రజల మద్దతు లేదు, ప్రజలు నిన్ను చీకొట్టారు. ఇంకా అధికారం వస్తుందనే భ్రమలో ఉంటే అది భ్రమగానే మిగులుతుంది. ఈ జన్మలో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం రాదు. అయితే మీరైతే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మీరు గళం ఇప్పండి అని కూటమి ప్రభుత్వం ఆహ్వానిస్తున్న పరిస్థితి. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నాడు, ఎలా చూస్తారు? ప్రజలే ఇస్తారు ప్రతిపక్ష హోదా. చంద్రబాబు నాయుడు గారో అయ్యన్న పాత్రుడు గారో ఇవ్వరు. కాబట్టి ప్రజలు ఇవ్వలేనప్పుడు దాన్ని ప్రజల నుంచి తెచ్చుకోవాల. ప్రజలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి సాంకేతికంగా ఇట్లాంటి వితండవాదాలు చేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న. అది ఏదైతే ప్రజల నుంచి ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాలి, కానీ అలా కాకుండా ఏదో వితండవాదం చేయడము లేదా ఈ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేపట్టింది. అంత తప్పనిచ్చి వాళ్ళు చేసేదంటూ ఏం లేదని విమర్శిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బస్వరాజ్, BRK న్యూస్, అనంతపురం వేదిక నుండి.